హాయ్ గైస్ అందరూ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ అండ్ మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో అయితే రానే వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి చారి కలర్స్లో ఉన్నాము. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్ చేస్తుండే అన్న చారి కలర్స్కు సంబంధించిన వీడియో తీయండి అని చెప్పేసి మీ అందరి కోసం ఈ వీడియోని అయితే డెడికేట్ చేస్తున్నా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మాత్రం ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా యూనిక్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ముంబై కాన్సెప్ట్ గణపతులు అండ్ 6 ఫీట్ల నుంచి పడితే 15 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. మొత్తం కూడా హ్యాండ్మేడ్ వర్క్ అన్నమాట, చేత్తో తయారు చేసారు ప్రతి ఒక్క గణపతి కూడా. మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనము లోపలికి చూద్దాం. ఓకేనా, చలో లెట్స్ గో ఫ్రెండ్స్. ముందుగా అయితే మన చారి కలర్స్ యొక్క అడ్రస్ అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మెయిన్ రోడ్డు ఇటు సైడ్ మెట్పల్లి, ఇటు సైడ్ కోరుట్ల అండ్ మనకు ఎస్ఎస్వి కలర్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిటే ఈ గల్లీ ఉంటుంది. ఈ గల్లీలో మనకు చారి కలర్స్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే చారి కలర్స్ యొక్క స్పెషల్ గణపతి అన్నమాట. చాలామంది ఈ గణపతి కోసం వెయిట్ చేస్తారు. అండ్ చూసిన వెంటనే మీరు అందరు తప్పకుండా కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 14 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి అండ్ మనకు పైననేమో శంకరుడు, పార్వతీదేవి అండ్ మనకు సూర్యభవాని ఆర్చ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ అన్నీ కూడా సైడ్కి బుల్స్ వచ్చినాయి. ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. మళ్ళీ కంప్లీట్ అయినాక నేను మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తా. అంజమామా సప్పు లేదు, ఏం సపోర్ట్ చేయాలన్నా ఈసారి చారి కలర్స్లో గణపతులు మాత్రం ఒక లెవెల్లో తయారు చేసిండు. ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పాలా? ఇప్పుడు అన్ని గణపతులు చూపిస్తాం, మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేరి. అంతేనా? ఓ మామూలు ఉండదు గణపతులు మాత్రం. ఇక్కడ ఒక్కొక్క గణపతి ఒక్కొక్క లెవెల్ అయితే తయారు చేసాడు. అది చలో ఇక్కడ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడుర్రి చూసిరు, ఇంతకు ముందు స్పెషల్ గణపతి చూపించిండు అన్న, ఇక్కడ మాత్రం ఇంకా వేరే లెవెల్ గణపతి. ఇది ఒక్కటే స్పెషల్ కాదు, ఇందులో ఉన్నాయి అన్ని, ప్రతి ఒక్క గణపతి స్పెషలే. అది అంత మంచిగా తయారు చేసిండు ఈసారి మాత్రం గణపతులు. చారి అన్న ఇక్కడ చూసి ఆ గణపతి మాత్రము హైలైట్ అంటే హైలైట్ తయారు చేసిండు. ఇట్లా మన ఏమంటారు మన భీకరంగా అంజన్న మోడల్ తయారు చేసిండు గణపతి మాత్రము. మనకి చేతిలో కూడా గద వస్తుంది అన్నమాట. ఇది ఈ గణపతి లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ లో ఉండే, ఆ గణపతి కూడా తయారు చేసిండు. అండ్ ఈ సంవత్సరం మన చారి కలర్స్ ఉంది, ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇక్కడ కూడా ఒక గణపతి ఉన్నది, ముష్క మహారాజు పైన మనకు గణపతి అయితే నాట్యం చేస్తున్నట్టు కనబడుతుంది. అట్లనే మనకి ఇక్కడ సరస్వతీదేవి, లక్ష్మీదేవి. దాదాపు ఈ గణపతి మనకు 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ అయితే ఇక్కడ ఇటు సైడ్ కూడా కొన్ని కలరింగ్ అయినాయి, అవి నేను చూపిస్తాను. ఇక్కడ చూపిద్దాం. వావ్, ఇక్కడ చూడుర్రి, మూషిక వాహనం పైన నిల్చున్న గణపతి నాట్యం చేస్తున్నట్టున్నాడు గణపతి మాత్రము. ఎక్సలెంట్. దాదాపు 10 ఫీట్ వరకు ఉంటుంది. కలరింగ్ వర్క్ కాలేదు ఇంకా. అండ్ ఇక్కడ ఇంతకు ముందు మీరు ఇక్కడ మూషిక వాహనాలు చూసిరు, ఇక్కడ మాత్రం మనకు నెమలికలు ఇచ్చిండు. అది ఎక్సలెంట్. దానిపైన కూడా నాట్యం చేస్తున్నట్టు తయారు చేసిండు. అది కలర్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉన్నది. కలర్ స్టార్ట్ చేసి ఇక్కడ ఇంకొక భీకరంగా ఉన్నది. ఇక్కడ చూసిరా మనం చూడగానే గరుడ వాహనం చైనా లేదు, బాగా పెద్ద ఉంది గరుడ వాహనం. అది దానిపైన కూడా నాట్యం చేస్తున్నట్టుంది గణపతి. మళ్ళీ గణపతి కూడా 6 చేతులు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా సూర్య భగవాన్. ఓకే, ఇప్పుడు ఈ గణపతి చూస్తే మీరు మాత్రం గజ్జుమంటారు అట్లున్నది. పూర్తిగా కలర్ తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఓ మొత్తం ఈ గణపతి అక్కడి వరకు రో వారేవా ఒకటే మోడల్ గణపతి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి కలర్స్ ఈ గణపతికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. మనకు అటు సైడ్ ఇటు సైడ్ నెమలి ఇచ్చారు. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా గరుడ వాహనం యొక్క రెక్కలు, పైననేమో ఓం సింబల్. దాదాపు ఈ గణపతి వచ్చేసి మనకు 8 ఫీట్ల వరకు హైట్ ఉంటుంది. మళ్ళీ ఈ గణపతికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అన్న? కుందన్ వర్క్స్. ఇక్కడ చూడురి, రియాలిటీగా ఇచ్చారు మనకు కుందన్ వర్క్స్. మళ్ళీ కలర్ కూడా మనకు గ్లాజీ కోటింగ్ ఇచ్చాడు. గ్లాజీ కోటింగ్, అట్లనే మనకు తొండం పైన కూడా కుందన్ వర్క్ ఇచ్చారు అండ్ గోల్డ్ వర్క్ కూడా. ఓకే, పూర్తిగా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి పడితే అటు లాస్ట్ వరకు సేమ్ ఇవే గణపతులు ఉన్నాయి. ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తా. మనకి ఇక్కడ చూసుకుంటే లక్ష్మీ దేవత, అట్లనే ఇక్కడ మనకు సరస్వతి దేవత, మధ్యలో గణపయ్య శివలింగానికి పూజిస్తుండు, అభిషేకం చేస్తుండు. అది అండ్ ఈ గణపతి వచ్చేసి మనకు 8 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ ఇంకా గణపతి చూసిన మన పెద్ద పులిని వధిస్తున్నట్టున్నది. అది ఈ గణపతికి మళ్ళీ చూసి 6 చేతులు ఇచ్చి అట్రాక్షన్ ఉంది. దాదాపు 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇంకా పూర్తిగా కలర్ కాలేదు. చిన్ని కృష్ణుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. ఇక్కడ మనకు వెన్నకొండ, అట్లనే మనకు నెమలి. ఓకే, ఈ గణపతి 8 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నందీశ్వరుడు చాలా భీకరంగా ఇట్లా మనకు కనిపిస్తున్నాడు. అట్లనే మనకు పైననేమో గణపతి కుమారస్వామి. దాదాపు 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ గణపతి చూసిరా, మహారాజ్ గణపతి. అది ముంబై ఫేమస్, ముంబైకా రాజా. అది గణపతి కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇది చూసిరా, ఇక్కడ ఒక సింహం, అటొక సింహం ఇచ్చారు. ఈ గణపతికి అట్రాక్షన్ ఏంటిదంటే ఇటు మన లక్ష్మీ దేవత ఉంటుంది, ఇటు మనకు సరస్వతి దేవత ఉంటుంది, అంటే చాలా పెద్దగా అన్నట్టు. అది
డెకరేషన్ చేసుకున్న వాళ్ళకు చాలా అందంగా ఉంటుంది ఈ కాన్సెప్ట్ మాత్రము. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా సూర్యభావం ఆర్చి ఇచ్చారు. అంటే ఇవన్నీ సెపరేట్ అన్నమాట. లక్ష్మీదేవిది సెపరేట్ అండ్ సరస్వతి దేవిది సెపరేట్ అన్నమాట. మొత్తం కూడా ఈ గణపతితో పాటు ఇవి రెండు వస్తాయి. ఓకే, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ గణపతి ఉన్నది ఏంటి అంటే మనకు ఆ గణపతి యొక్క ఫ్యామిలీ ఇచ్చిరు మంచు పర్వతాలలో ఉన్నట్టు, అది కొండలలో ఉన్నట్టు మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. అట్లనే మనకి ఇక్కడ శివలింగము నందీశ్వరుడు, అట్లనే ఇక్కడ మన కుమారస్వామి, ఇటు నెమలి, అట్లనే మనకు మహాదేవుని ఫ్యామిలీ మొత్తం అయితే ఇచ్చారు మనకి ఇక ఈ గణపతిలో. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ కూడా గణపతి మనకు ఇట్లా అభిషేకం చేస్తున్నట్టు దర్శనం ఇస్తుంది గణపతి. అండ్ దాదాపు 8 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ మనకు ఇట్లా రథం పైన బయలుదేరుతున్నట్టు కనబడుతుంది మనకు. అండ్ బ్యాక్ సైడ్లో కూడా గరుడ వాహనం యొక్క రెక్కల టైప్లు ఇచ్చారు, ఇంకా పూర్తిగా కలర్ కాలేదు. మన రథాన్ని ఇక్కడ మనకు నెమలిలు లాగుతున్నట్టు ఉన్నది. ఇది ఆకాశంలో పోతున్నట్టు, ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టుంది గణపతి. అది ఇక్కడ మాత్రం మీరు జై శివాజీ జై భవానీ అట్లా కామెంట్ వేసేసుకోరు, ఎందుకంటే ఇక్కడ మనకు శివాజీ మహారాజు ఉన్నాడు. అట్లనే బ్యాక్గ్రౌండ్ లా మనకు అమ్మవారి విగ్రహం కూడా ఇచ్చిరు. ఇక మనకి ఇక్కడ చూసిరా సింహం ఇచ్చిరు. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ చూడండి ఎంత హైలైట్ చేసిరో. దాదాపు ఈ గణపతి 8 to 10 feet మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టాలి, ఎందుకంటే మనకు రాముడి మోడల్లో ఉన్న గణపతి అయితే దర్శనం ఇచ్చారు. ఇక్కడ మనకు లక్ష్మణుడు, అక్కడ మనకు అంజనాదేవి అది ఓకే ఇచ్చారు. సూపర్ ఉంది. అండ్ కాన్సెప్ట్ మన ఇక్కడ పైన కూడా చెట్లు టైప్ లో ఇచ్చారు. చెట్లు ఇక్కడ ఇది ఇల్లు అనుకుంటా, ఇంకా పూర్తిగా కలర్ కాలేదు. ఇది ఇల్లు టైప్ లో ఉన్నది. మనకు పెద్ద పులి చర్మం పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఓకే, దాదాపు 10 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి కృష్ణుడి కాన్సెప్ట్ అని, చిన్న కృష్ణుడి కాన్సెప్ట్. ఇక్కడ నెమలి కూడా ఇచ్చారు మనకి, నెమలి. అండ్ ఇక్కడ చెట్టు పైన కూర్చుని మనకు కనబడుతుంది గణపతి. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ మోడల్ ఉన్నది. ఇక్కడ మనకు చారి కలర్స్ ఒక్కటే పీసు తొందరగా బుక్ చేసుకొని ఆ కాన్సెప్ట్ వైజ్ ఉంది, చూపిస్తారండి. ఇక్కడ చూసి ఆ బ్యాక్గ్రౌండ్ లో పెద్ద రాతి బొమ్మ కనబడుతుందా, అది ఓన్లీ శివలింగము. ఆ శివలింగానికి మనకు నందీశ్వరిని నోట్ల కంచి ఇలా వాటర్ పడతాయి అన్నట్టు. ఇక్కడ మనకు గణపయ్యని ఇచ్చిర్రు. అటు సైడ్ ఏమో మనకు కుమారస్వామి, ఇక్కడ మనకు పార్వతీదేవి ముగ్గు వేస్తున్న టైప్లో ఇచ్చారు. ఇక్కడ ఇది మొత్తం గ్రీనర్ ఉండేసి ఇక్కడ మనకు పువ్వులు వస్తాయి అన్నట్టు, ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్లో ఉన్న గణపతి మాత్రం ఇక్కడ ఒకటి దర్శనం ఇచ్చేది. మీరు మాత్రం తొందరగా వచ్చి బుక్ చేసుకోరి, ఒకటే పీస్ ఉంది, యూనిక్ మోడల్ పీస్. అది ఒక్కటే గణపతి ఇది, మీరు తొందరగా బుక్ చేసుకోరి. ఇక్కడ చూసారా మనకు నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తుంది ముందట. వావ్, సేమ్ రియల్ నందీశ్వరుడు లెక్కన ఉన్నది, లెక్కన ఉంది కదా. సేమ్ అదే మోడల్ తయారు చేసి ఇక్కడ చూసి గణపతి చూడు. వారే వా, బాల గణేశుడు ఎట్లా ఉన్నారు, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. మళ్ళా బాలశివుడు ఆ టైప్ లో ఇచ్చారు, వెరుతుడం బాగా పెద్దగా ఇచ్చేసారు. అసలుకి నెక్స్ట్ లెవెల్ ఈ గణపతి మాత్రము. చూడండి గ్లాసీ కోటింగ్ వేసారు, ఇట్లా మనకు ముద్దుగా మంచిగా కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది గణపతి మాత్రం, ఇంకా పూర్తిగా కలర్ కాలేదు. కలరింగ్ అయినాక నేను మళ్ళీ చూపిస్తా. అండ్ పులి చర్మం పైన కూర్చున్న బొజ్జ గణపతి, శివుని అవతారంలో ఉన్న గణపతి. ఓకే, ఒక్కసారి మీకు దూరంకి వెళ్ళి చూపిస్తా. అండ్ ఈ గణపతితో పాటు మన నందీశ్వరుని కూడా వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొక గణపతి కలర్ తోటి అయితే మస్తు దర్శనం ఇస్తుండు. ఆ బాల గణపతి మీకు చూపిస్తా, చూసేరి. మనకు ఎలుకతో వస్తున్న గణపతి. ఇక్కడ చూడండి మూషిక మహారాజుని పట్టుకొని వస్తున్న బొజ్జ గణపతి. నిజంగా స్వామివారు వస్తున్నట్టే కనబడుతుంది. నిజంగా అసలుకి నెక్స్ట్ లెవెల్. అసలు కలర్ కానీ గ్లాసీ కోటింగ్, ఇక్కడ కుందన్ వర్క్ కూడా పెట్టడం జరిగింది. అసలుకి వేరే లెవెల్ అసలుకి. అండ్ ఇక్కడ మనకు ఫోటో వేసుకున్నట్టయితే సేమ్ యాస్టీజ్ మనకి ఇందులో ఎట్లున్నదో సేమ్ ఆ విధంగా మనకి ఇక్కడ చారి కలర్స్లో అయితే తయారు చేయడం జరిగింది. ట్రెండింగ్ గణపతి సరిగా చూసిరు కదా, ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. బుల్స్ పైన స్వారీ చేస్తున్న బుజ్జ గణపతి, ఇటొక బుల్స్ ఇచ్చారు. అది ఇంతకు ముందు మీరు గరుడ వాహనం పైన నాట్యం చేస్తున్నట్టు గణపతి చూసిరా, ఇప్పుడు ఇక్కడ నెమలి పైన చూస్తున్నట్టుంది నాట్యము. అది నెమలి పైన నిల్చొని ఉన్న బుజ్జ గణపతి. ఎన్ని ఫీట్ ఉంటాయన్నా? దాదాపు 12 feet వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ 6 చేతులు ఇచ్చారు గణపతికి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ గణపతి చూస్తే హనుమాన్ సినిమా గుర్తుకు రావాలి, ఆ టైప్ లో చేసారు గణపతి మాత్రం. గణపతులు అన్ని దగ్గరకు ఉండేసరికి చూపించడం కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ చూడండి గణపతి అసలు నెక్స్ట్ లెవెల్. సేమ్ ఇట్లా తపస్సు చేస్తున్న మోడల్ ఇచ్చారు. అక్కడ చూసిరా, అందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. హనుమంతుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. ఓకే, అండ్ ఇక్కడ మనకు పులి చర్మం పైన కూర్చొని ఉన్న గణపతి, పైననేమో శేషనాగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చెప్పినాం కదా కామారెడ్డి వాళ్ళు బుక్ చేసుకున్నారని చెప్పి, కామెంట్ చేసేరి, వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేయర్రి. అండ్ ఇక్కడ చూడండి గరుడ వాహనం, నిజంగా గరుడ వాహనం లాగా తయారు చేసి గాలిలో పయనిస్తున్నారు. మాత్రం చూడండి ఎంత పెద్ద ఇచ్చారు, ఎక్సలెంట్. అసలుకి గాలిలో పయనిస్తున్నట్టు కనబడుతుంది. పైననేమో గణపతి నాట్యం చేస్తున్నట్టు 6 చేతులు ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ కూడా శివుని మోడల్లో ఉన్న గణపతి, అది శివుని అవతారంలో ఉన్న గణపతి. దాదాపు ఎన్ని ఫీట్ ఉంటుంది?
దాదాపు 8 నుంచి 10 ఫీట్ల వరకు ఉంటుంది. అన్న ఇక్కడ చూడే జల్లు అనిపిస్తుంది చూస్తే. వావ్, శివుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి అండ్ తాండవం చేస్తున్నట్టు మనకు స్టైల్ అయితే కనబడుతుంది. అండ్ గణపతి ఫేస్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నదో, చాలా ఎక్సలెంట్ అండ్ యూనిక్గా ఉన్నది. అండ్ మనకు హెయిర్స్ కూడా రియాలిటీకి ఇచ్చారు. ఇక్కడ చూడండి, చూడగానే జల్లు అనిపిస్తుంది, అంత మంచి ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఇంకొక గణపతి, సేమ్ గణపతి. ఇక్కడ మనకు హెయిర్స్ చూడండి అటు ఇటు మొత్తం ఇక్కడ వరకు ఇచ్చారు. అది భలే ఉన్నాయి హెయిర్స్ ఇక్కడ, మస్తు ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా ఒక గణపతి ఉన్నది. ఇక్కడనేమో ఏనుగు పైన కూర్చున్న గణపతి, కానీ గణపతి చేతి మీద మనకు నెమలి కూర్చున్నది, పైననేమో శేషనాగు. అట్లనే ఇక్కడ తాబేలు పైన నిల్చొని ఉన్న బొజ్జ గణపతి. అండ్ ఇక్కడనేమో మూషిక మహారాజులు పల్లకి లాగా మోస్తున్నాయి. అది ఇక్కడ మనకి సింహం కూడా ఉంది పక్కకు, అది పల్లకి మోస్తున్నట్టు. పల్లక మీదనేమో గణపతి. ఎక్సలెంట్. ఇది మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడలేము ఇలాంటి చాలా యూనిక్గా ఉన్నది గణపతి మాత్రం. ఓకే, ఇక్కడ కిందనేమో మూషిక మహారాజులు. అండ్ ఇక్కడనేమో గణపతి వచ్చేసి దాదాపు 8 ఫీట్ వరకు ఉంటుంది. నిల్చున్న మోడల్ మళ్ళీ. అండ్ ఇక్కడ చేతి పైననేమో నెమలి. ఓకే, ఇక్కడ మనకు పరశురం మోడల్లో దర్శనమిస్తున్న గణపతి. అవ్వా ఏమన్నా ఉన్నదా గణపతి మాత్రం ఎక్సలెంట్ అసలుకి. ఎంత పెద్ద ఇచ్చారు ఖడ్గం, మస్తున్నది. స్టాండింగ్ పొజిషన్. ఇక్కడ పుష్పం పైన నిలిచిన మోడల్. ఇక్కడ తామర పుష్పం. మనము ప్రతి ఒక్క కాడ పెద్ద పెద్ద గణపతి కనబడతాయి మన పుష్పం పైన. ఇక్కడ చూసారు చిన్న మనకు 8 to 10 ఫీట్ హైట్ మధ్యలో అయితే ఈ గణపతి అయితే ఉన్నది. తామర పుష్పం పైన నిల్చొని ఉన్న బొజ్జ గణపతి. ఎక్సలెంట్. అండ్ ఇక్కడ కూడా చూడండి, సరస్వతి దేవి అవతారంలో ఉన్న గణపతి వీణ వాయిస్తున్నట్టు. పైననేమో శేషనాగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ సైడ్ మొత్తం కూడా మనం ఆల్రెడీ చూపించాం కదా, అక్కడ వరకు మొత్తం అవే గణపతులు. చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి ప్రతి ఒక్క గణపతి కూడా. మీరు మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి ఇంకా లోపల. అండ్ అక్కడ షీట్లో సెకండ్ షీట్ ఇంకా తయారవుతున్నాయి. మనము కలరింగ్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తా. అంతలోపు మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి, నచ్చినట్టయితే బుక్ చేసుకోండి. దాదాపు ఏం లేకుండా ఒక 40 మోడల్స్ అయితే చూసినాం కావచ్చు ఇందులో అయితే. మోడల్ చేంజ్ ఉంది, ప్రతి ఒక్కటి కూడా యూనిక్ కాన్సెప్ట్, ప్రతిది కూడా. ఓకే, ఇంకొక మనకు 15 డేస్ లోపు మన కలరింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో తీస్తాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేసి బుకింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, చారి కలర్స్ కోరుట్లా. అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.